ఇప్పుడు నేను చెప్పే సినిమా వాళ్ళు అంటే సినిమా సరదా కాబట్టి కొంచెం సినిమా పేర్లలో మీకు వీళ్ళతో ఏమన్నా ఉంటే అనుబంధం గుర్తు చేసుకోండి, లేకపోతే వీళ్ళు చెప్పిన పేర్లు చెప్పగానే మీకు ఏమైనా గుర్తు వచ్చేది ఉంటే చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి హిస్టరీకి సంబంధించిన సినిమా చేస్తున్నారు కదా. పోనీ ఆ సైరా నరసింహారెడ్డి హిస్టరీ గురించి మీకు ఏమైనా తెలుసా? నేను చేయలేదు, నేను వర్క్ చేయలేదు దాంట్లో. ఓకే, తెలుసుకోవాలన్నది ఉందా మరి? ఆబ్వియస్లీ సినిమా వచ్చే ముందు సినిమా గురించి రాయడం కోసమైనా చదువుతా ప్లేస్కి వెళ్ళి వస్తా. ఓకే, ఆయన గురించి తెలుసా మీకు? సైరా నరసింహారెడ్డి గురించి ఏమైనా తెలుసా? నాకు బేసిక్ ఐడియా ఉంది, బట్ డీటెయిల్గా మాత్రం స్టడీ చేయాలి. బేసిక్గా చాలామందికి ఐడియా ఉంటుంది, బట్ ఐ షుడ్ వర్క్ డీటెయిల్లీ. ఓకే, అలాగే మన తెలంగాణ కథ అనొచ్చు, రాజన్న పాత్ర చేసిన నాగార్జున గురించి ఏం తెలుసు మీకు? సినిమా ఆయన గురించి ఏం తెలుసు అంటున్నారా? నాగార్జున కానీ సినిమా రాజన్న సినిమా చూసారా? చూసాను. ఓకే, అది ఏంటి అంటే అప్పట్లో తెలంగాణ అనే పదం వాడకుండా సినిమా చేశారని ఒక చిన్న కాంట్రవర్సీ కూడా వచ్చింది. అంటే నేను అదే చెప్తున్నాను కదా, తెలంగాణ వాళ్ళకి అవకాశం రాలేదు, తెలంగాణ పేరు వాడితే రాలేదు. బట్ ఇప్పుడు తెలంగాణ అనే బ్రాండ్ అయింది, తెలంగాణ భాష వాడితే సినిమా నడుస్తుంది, తెలంగాణ మనుషులుంటే సినిమా నడుస్తుంది. బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చెడగొట్టిండంటారా? ఓకే, అంటే ఎందుకు ఏం? సో అంటే సినిమా బాలకృష్ణ గారి కోసం తీసినట్టుంది, కొంచెం హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. ఒరిజినల్ ఏంటి చరిత్ర అది ఐడియా ఉంది? యూజువల్గా గౌతమిపుత్ర శాతకర్ణి అని అంటే ఓన్లీ అమ్మ పేరు పెట్టుకున్న శాతకర్ణి కాదు, మొత్తం తెలుగు అప్పటివరకైతే ఎవరైతే తెలుగు మాట్లాడతారో తెలుగు వాళ్ళందరినీ పరిపాలించిన వ్యక్తి, అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి. సో దాన్ని కొంచెం తక్కువ చేసి చూపించరేమో అని అనిపించింది పర్సనల్గా. అంటే బాలకృష్ణని హైప్ చేయడానికి చరిత్రను అట్లా. ఓకే, వెంకటేష్ గారు. నాకు సినిమాకి సంబంధించి ఎన్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైతలేదు, బట్ సినిమాలు నేను చాలా తక్కువ చూస్తా. ఇంకా వెంకటేష్ అంటే విక్టరీ వెంకటేష్ అంటే ఎలాగో చరిత్ర అంతా ఉంటుంది కానీ కొంచెం సరదాగా లాస్ట్ ఫైనల్లో సరదాగా ఉండడానికి అంతే. విక్టరీ వెంకటేష్ అంటారు కదా, అంటే ఆయన సినిమా నేను ఒకటి ఇంట్రెస్టింగ్గా చూస్తాను. సో అదేంటంటే ఇది హిస్టరీకి సంబంధించే ఉంటుంది, అందులో ఆయన ఆర్కియాలజీ చేస్తారు, దేవీపుత్రుడు. సో అది ఇంట్రెస్టింగ్. అలాగే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఓకే, మహేష్ బాబు. నాకు ఇందులో కలేజా మూవీ ఇష్టం, మహేష్ బాబుది కలేజాలో క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. సో అంటే దాంట్లో ఒకటే వర్డ్లో చెప్పాలని అంటే, జనాల కోసం నువ్వు ఏదైనా అడిగితే పని అయిపోతుంది, నీకోసం నువ్వు అడిగితే కాదు. 10 రూపాయలు అడిగితే ఇవ్వరు, కానీ వేరే వాళ్ళ కోసం అడిగితే 100 రూపాయలు ఇస్తారు. సేమ్ అట్లనే నేనేం ఫీల్ అవుతానంటే, నేను ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తే నాకు డబ్బులు వస్తాయి, నా కోసం నేను అడిగితే కాదు, అది నేను ఇష్టపడతాను. జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఏది కాదనొచ్చు, ఆయన ఏమంటారు ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల వ్యక్తి. ఓకే, ఆయన చరిత్ర సినిమా శక్తి తీశాడు. శక్తిలో జ్వాలాముఖి అని ఒక అమ్మవారు ఉంటారు. సో అమ్మవారు ఒరిజినల్ విగ్రహం మహబూబాద్ దగ్గర ఉంది. సో దాని గురించి నేను రీసెర్చ్ చేశాను. దాన్ని రీసెర్చ్ చేశారా? ఆ సినిమాలో యాస్టీజ్ ఉందా? వాళ్ళు కూడా సినిమాలో ఉన్న అమ్మవారి విగ్రహము యూజువల్గా సినిమా కోసం ఒక అమ్మవారిని విగ్రహం సెట్ చేసారు, కానీ ఒరిజినల్ విగ్రహం రేర్గా దొరుకుతుంది, శక్తిపీఠాలలో ఉంటుంది. సో అది ఇక్కడ వరంగల్ దగ్గర మహబూబాద్లో ఉంది. ఓకే ఓకే, రామ్ చరణ్. ఏమంటారు, రామ్ చరణ్ గురించి నేనేం చెప్పాను? చూసారా ఆయన సినిమాలో ఏమన్నా? చిరుత చూసాను, బట్ సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు ఎందుకో నాకు. జస్ట్ అంటే రంగస్థలం అలా చూసారా? చూసాను. అంటే నాకు అన్ని ట్రోల్స్ వస్తాయి మళ్ళీ నేను చెప్తే. రంగస్థలంతో ఒక మంచి యాక్టర్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఓకే, ప్రభాస్. బాహుబలి. యూజువల్గా బాహుబలి విగ్రహాలు తెలంగాణలో ఉన్నాయి, నిజమైన బాహుబలి. ప్రభాస్ సినిమా బాహుబలి నిజంగా బాహుబలి విగ్రహాలు, నిజంగా బాహుబలి అనే క్యారెక్టర్ సంబంధించిన విగ్రహాలు వరంగల్లో ఉన్నాయి, నిజామాబాద్లో కూడా ఉన్నాయి. ఓకే, వెళ్ళారా మీరు అక్కడికి? ఓకే. ప్రెసెంట్ ట్రెండ్ సెట్టర్ విజయ్ దేవరకొండ, తెలంగాణ హీరో కూడా, తెలంగాణ బిడ్డ అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.